జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. స్వామి, ఒక విషయం గురించి ఆలోచించేయండి. మనకి కష్టం వస్తుంది, నేను ఈ దేవస్థానం పోతా, ఆ దేవస్థానం పోతా, ఈ దేవుని ముక్కుతా, ఆ దేవుని ముక్కుతా అనేసి ఒక నిర్ణయం తీసుకొని నువ్వు ఒక దేవస్థానం పోతావు. పోతా మంచి మనసుతో పోతావా? ఇంట్లో రవా అనుకొని పోయేది. ఫస్ట్ పాయింట్, మనసుని శుద్ధి చేసుకో. దేవునికి ఏం తీసుకోపోతావో అది వేరే విషయం, దేవుడు చెప్పులే తీసుకురమ్మని. కాకపోతే నువ్వు ఏమి తీసుకున్నా, ఒక టెంకాయ తీసుకున్నా, పసుపు కుంకుమ సాంబ్రాణి గడ్డలు, ఆకులు ఒక్కలు, పూలహారాలు, దక్షిణ, ఓకే, ఇవన్నీ తీసుకోపోతారు. సరే, మీరు తీసుకోపోయినప్పుడు సరిగా ఇవన్నీ కరెక్ట్గా తీసుకోపోయినప్పుడు మనసు ఎందుకు తీసుకోపోరు? దేవుని పైన మనసు పెట్టి పోయేటప్పుడు మనిషి ఎట్లుంటాడంటే ప్రశాంతంగా ఉంటాడు. ఆలోచన చేయండి బాగా. ప్రశాంతంగా ఉంటాడు మనిషి. ఆ ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనిషి పోయే విధానం కూడా. స్వామి, నేను నీ దేవస్థానంకి వస్తానా, నీ దర్శనానికి వస్తానా, నన్ను కొద్దిగా సరైన మార్గంలో నడిపించు, నాకున్న కష్టాలన్నీ వైదొలిగించు, నేను నీ దేవస్థానం వస్తానని చెప్పి మొక్కుకొని దేవస్థానం పోతాం మనం. సరే, పోయినాము, దేవుని దర్శనం చేసుకున్నాము, గుడికి 3 చుట్లు తిరిగినాము, తర్వాత వచ్చినాము, అర్చన చేయించుకుంటాము, లేదా అభిషేకం చేయించుకుంటాము, లేకుంటే హారతి తీసుకుంటాం, మనకున్న పరిస్థితులు బట్టి, స్తోమత బట్టి. సరే, అది అంతా చేయించుకుంటావు, దేవుణ్ణి ముక్కుంటావు. స్వామి, ఇప్పుడు ఇంతవరకు జరిగేది జరిగిపోయింది, ఈరోజు నుంచి నాకు ఉన్న కష్టాలన్నీ వైదొలిగించు, ఈరోజు నుంచి నన్ను క్షణక్షణం తోడు నీడుగా ముందుకు నడిపించు, నిన్ను నమ్మి నేను ముందుకు పోతున్నా, నేను మంచి మార్గంలో పోతాను, సరైన మార్గంలో పోతాను, నీ ఆశీర్వాదము, నీ నీడలో నేను నడుస్తాను, నువ్వు ఏదైతే చూపిస్తావో ఆ దావలో పోతాను అని దేవుని ముక్కోళ్ళ. సరే, నీకున్న కష్టాలు ఏమన్నా ఉంటే దేవునికి చెప్పుకో. ఆ మహానుభావుడు ఏదో ఒక రూపంలో దాన్ని తగ్గిస్తాడు, అది అవుతుంది. తర్వాత అన్నీ చేసేంత వరకు బాగుంది, ఆరతి తీసుకుంటావు, బొట్టు పెట్టుకుంటావు, అన్నీ చేస్తావు, ఎంతైనా ఖర్చు పెడతావు, ప్రతి విషయానికి ఆలోచన చెయ్యి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత గుడి ముందర కూర్చోంటారా, ఆలోచన చేయండి బాగా. గుడి ముందర కూర్చోండే వాళ్ళకి మనకి చేతైనంత సహాయము దయచేసి చెయ్యండి, సహాయము దయచేసి చెయ్యండి. వాళ్ళు కూర్చోనేకి కారణమేమో కూడా కనీసం తెలుసుకోండి. సాధ్యమైనంత దేవుడు మీకు బాగా ఇచ్చింటే వాళ్ళు అక్కడ దేవస్థానం దగ్గర కూర్చొనే కారణమేమి అడగండి. ఆరోగ్యం బాలేదా, కొడుకులు చూడట్లేదా, కూతురు చూడట్లేదా, నీకు ఇల్లు లేదా, నీకు తినేక లేదా, నీ పరిస్థితి ఏమి అని వాళ్ళకి వాళ్ళ సమస్యని నువ్వు ఆలోచన చేసి ఒక పరిష్కారం తీసుకొని వాళ్ళలో 10 మంది కూర్చోంటే ఒక్కరిని, 10 మంది కూర్చోంటే ఒక్క సమస్య వాళ్ళు తీర్చినావంటే ఆ మహానుభావుడు, నేనుండేది దేవస్థానంలో కాదు, నేనుండేది నీ గుండెలో, నీ ఆత్మలో ఉన్నా అనే మహానుభావుడే నువ్వు చేసే మంచి పనికి ఆయన నీ హృదయంలో ఉంటాడు. దేవుని ముక్కుంటాన్నాం వస్తాన్నాము కాదు సబ్జెక్టు. దేవుని ముక్కోలా, దేవుని తాగాల, దేవుని ముక్కోలా, దేవుని స్మరించాల లేదనిలే. కానీ నీ మనసు కూడా అలాగే ఉండాలా, సరైన మార్గంలో నడిచాలా, 10 మందికి ఉపయోగపడాలా. అన్నం తిని చేతులు కడుక్కున్నంత ఈజీగా జీవితం కాదు. ప్రతి మెతుకు పైన నీకు రాసింటేనే నువ్వు తినేక అయ్యేది. ఆ మెతుకు పైన రాయకున్నప్పుడు నువ్వు నోట్లో పెట్టుకోలేకపోయినా అది కింద పడిపోతుంది. సంపాదించిందంతా నీది కాదు, తినింది మాత్రమే నీది, గుర్తుపెట్టుకో. నువ్వు వాడింది మాత్రమే నీది. పేరు నీదే, తినేది ఎవరో తాగేది ఎవరో ఆఖరికి తెలియదు. ఇప్పటికే ప్రపంచం ఎలా ఉందో చూస్తున్నారు ప్రతి ఒక్కరు. సంపాదించిన వాళ్ళందరూ తింటాండలేదు, సంపాదించిన వాళ్ళందరూ
దాచుకోనేకి అవుతుందేమో కానీ తినటానికి మాత్రం ఉండదు. తినేది మాత్రం 3 పూట్ల ఇంత భోజనం. ఒక పిడికిడి భోజనం మాత్రమే నువ్వు తినగలవు ఒక పూటకి, అంతకుమించి ఏం తినలేవు. నీతో వచ్చేది ఏమంటే నువ్వు తినిందే, నువ్వు వేసుకున్న బట్టే నీతో నువ్వు బతికిన దానికి ప్రయోజనం. ప్రతి ఒక్కటి ఆలోచన చేయండి. డబ్బులు సంపాదిస్తాను ఎత్తిపెడతాను, ఇది సబ్జెక్టే కాదు. నువ్వు ఎత్తిపెట్టే ప్రతి విషయంలో కూడా నీ జీవితం నువ్వు పొరపాటు చేసుకుంటున్నావు. కారణాలు ఏం తెలుసా? బాగా సంపాదిస్తూ నువ్వేం ఆలోచిస్తావంటే, నా కొడుకు బాగుండాలా, నా కొడుకు కష్టపడకూడదు, నా కొడుకు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, నా కొడుక్కి తినేంత ఉండాలా, తాగేంత ఉండాలా, వాని కొడుకు ఉండాలా, వాళ్ళ వంశంకు ఉండాలా, వీళ్ళ వంశంకు ఉండాలా, మా వంశం విపరీతంగా పెరిగిపోవాలా, కూతురు వంశం పెరగాల, అన్నీ చేస్తావు. అన్నీ చేసిన నువ్వు ఎక్కడో ఒక్క దగ్గర వాళ్ళకి డ్యామేజ్ అవుతావు. ఎందుకంటే నువ్వు సంపాదిస్తాండవు, ఎత్తిపెట్టినావు, ఇచ్చేస్తాండవు, ప్రయోజనం ఏమి? వాళ్ళలో సంపాదించి ఇచ్చినాడు అనేది తప్ప ఇంక వేరే మార్గం నీకేముంటుంది? ఇదొకటే కాదు నీ మార్గం. నువ్వు చేసిన మంచి పనులు కూడా నీ బిడ్డలు గమనిస్తారు, నువ్వు చేసిన చెడ్డ పని నీ బిడ్డలు గమనిస్తారు. పెద్దోళ్ళు అంటే ఒక ట్రైన్ ఇంజన్ లాంటి వాళ్ళు, మిగిలిన పెట్టలే బిడ్డలు. అర్థం చేసుకోండి దయచేసి. మీరు వెళ్ళే మార్గం మంచిదా, మీ బిడ్డలు అదే మార్గంలో పోతారు. మీరు వెళ్ళే మార్గం చెడ్డదా, మీ బిడ్డలు అట్లయిపోతారు. చెడ్డోని కడుపున మంచోడు పుట్టేది కష్టం. పుట్టినా కూడా చెడ్డోను కడుపున చెడ్డ రకంలోనే వాడు పిల్లోళ్ళు రేపు పొద్దునే పోతారు. ఎందుకంటే పెద్దోళ్ళు అంటారు కదా, తల్లి అది కొంచెం చెప్పేకు బాగుండదు, అర్థం చేసుకోండి కొద్దిగా. తండ్రి రాయితో వేస్తే కొడుకు గన్నుతో వేస్తాడు. తండ్రి ఒక రాయితో ఎవరికన్నా వేస్తే కొడుకు గన్నుతో వేస్తాడు. ఎందుకంటే తండ్రి కన్నా ఎక్కువ ఫాస్ట్ కదా కొడుకు, తండ్రికి 10 రెట్లు ఎక్కువ ఉండాలి కదా. అదే తండ్రి ఎవరికన్నా ఒక చిన్న సహాయం చేస్తే బిడ్డ తనకన్నా పెద్ద సహాయం చేస్తాడు. అదే ఇంజన్ ఎవరు అంటే తల్లి తండ్రి ఇంజన్. మనం పోయే మార్గంలో మన పిల్లలు వస్తారు. 4 మనుషుల్ని సంపాదించుకోండి. డబ్బులు సంపాదించుకోకుండా అది మీ ఇష్టం. 4 మనుషులు అయితే సంపాదించుకోండి. నాకు ఈ అర్ధరాత్రులు అవసరం అంటే వస్తాడు, నాకు కష్టం ఉందంటే వస్తాడు, నా ఆరోగ్యం బాగాలేదంటే వస్తాడు. అలా సంపాదించుకోవాలి మనసు. ఆఖరికి నేను పోయినానంటే వస్తాడు, అలా సంపాదించుకోవాలి. అయ్యో ఆయన ఎవరో ఏమో అయినాడంట, వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు, అంతా వచ్చి పోతున్నారు కానీ మోసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, పెట్టుకునేవాళ్ళు లేరు, ఏం కర్మ చేసేవాళ్ళు లేరు. కారణం ఏమంటే నువ్వు నడిచిన మార్గమే. అర్థం చేసుకోండి. నీ మార్గం ఏదో, నీ బిడ్డల మార్గం అదే. తండ్రి పూల్లో నడిస్తే కొడుకు పూల మీదే నడుస్తాడు, తండ్రి రాళ్ళ మీద నడిస్తే కొడుకు రాళ్ళ మీద నడుస్తాడు. తప్పదు, అంతే. మా నాయన పోయిన మార్గమే నేను చూస్తాను కానీ ఎవరెవరో పోయిన మార్గం చూడడం కదా. దాని నుంచి అర్థం చేసుకోండి, సరైన మార్గంలో నడచండి. 4 మనుషులు సంపాదించుకోండి, 4 సేవ చేయండి, నారాయణ ముక్కండి. ఆ మహానుభావుని ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.